మీరు ఇలా మండలాలు తిరిగి మా ఆర్ఎంపీ వైద్యులకి ఈ హార్ట్ అటాక్ మీద అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అసలు అంటే ఈ గోల్డెన్ అవర్ ఉంటుంది కదా, ఆ సమయంలో ఏం చేయాల్సిన పని ఏంటి, మా ఆవశ్యకత ప్రభుత్వానికి కానీ గ్రామాలకు కానీ ఎంత ఉంది ప్రజలకి? అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీదత్త గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. ఇవాళ ప్రధానంగా ఈ అవగాహన సదస్సు కల్పించడంలో మెయిన్గా ఉద్దేశం ఏంటంటే, చాలామంది పల్లె ప్రాంతాల్లో గోల్డెన్ అవర్ అని చెప్పారు బాజీ గారు. ఇప్పుడు ఆ గోల్డెన్ అవర్ ఆవశ్యకత తెలియక నిర్లక్ష్యం చేసి చనిపోతూ ఉన్నారు. దీన్ని నివారించాలి అంటే ప్రధానంగా భూమిక ఆర్ఎంపీ డాక్టర్లది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ అనుకొని చాలామంది చనిపోవడం జరుగుతుంది. అలాగే హార్ట్ అటాక్ని గ్యాస్ అనుకొని ఇంజెక్షన్స్ తీయించుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒక హార్ట్ అటాక్ని ఐడెంటిఫై చేయడం ఎలా అనేది వాళ్ళకి ప్రాథమికంగా అవగాహన కల్పించడం ద్వారా, తద్వారా తీసుకోవాల్సిన ప్రాథమిక చికిత్స, ఏవే మందులు ఇవ్వాలి, ఎంతెంత డోసులు ఇవ్వాలి అవి కూడా చెప్పడం జరిగింది. వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటుగా చేసే వైద్య విధానాలు ఏవేం చేస్తాము, దానివల్ల ఉపయోగాలు ఏంటి, వాటిలో వస్తున్న రీసెంట్ అడ్వాన్సెస్ ఏంటి, వైద్యపరంగా గుండెపోటు పరంగా లేటెస్ట్గా వస్తున్న డెవలప్మెంట్స్ ఏంటి అనేది కూడా చర్చించడం జరిగింది. గోల్డెన్ అవర్ అనేది ప్రధానంగా ఏంటంటే పక్షవాతం కానీ గుండెపోటు కానీ వచ్చిన మొదటి 4 నుంచి 8 గంటలు, పక్షవాతానికి అయితే 4 గంటలు అంటాము, హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు సుమారుగా 6 నుంచి 8 గంటలు, ఈ లోపల గనక మనం వైద్యుడిని సంప్రదిస్తే దానికి సంబంధించిన చికిత్స వెంటనే ప్రారంభించడం ద్వారా డ్యామేజ్ చాలా వరకు మనం ఆపగలుగుతాం. ఇప్పుడు మెదడులో అయితే న్యూరాన్స్ అంటాము, హార్ట్లో వచ్చేటప్పటికి మయోకార్డియం అంటాం. ఈ కణజాలం అనేది ఒక పర్టికులర్ టైం తర్వాత మళ్ళీ మనం రక్త సరఫరాని పునరుద్ధరించినా కానీ అది కోలుకోదు. అందుకని ఆ టైం లోపల కనుక మనం రక్త సరఫరాని పునరుద్ధరించగలిగితే స్ట్రోక్ కేసుల్లో రికవరీ రేట్ చాలా బాగుంటుంది. అలానే హార్ట్ అటాక్ కేసుల్లో కూడా కండరం ఎక్కువ డ్యామేజ్ కాకుండా హార్ట్ ఫంక్షన్ చాలా వరకు, ఈఎఫ్ అంటాం, చాలా వరకు మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మన ధర్మవరం గారు చెప్తున్నారు కదా, దీనికి గ్రామీణ వైద్యుల పాత్ర, అంటే గ్రామీణ వైద్యులు పాత్ర ఎంత ఉందంటారు? అంటే అసలు వీళ్ళ అవసరం పర్యటనలో ఉందా లేదా? ఇది ఇప్పుడు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాకారం అవ్వాలి అంటే చంద్రబాబు నాయుడు గారి కళ ప్రకారం దాంట్లో 100కి 200 పాళ్ళు ఖచ్చితంగా ఆర్ఎంపీ డాక్టర్ల ప్రాముఖ్యత ఉంటుంది. దానిలో ఎవరు అవునన్నా కాదన్నా దానిలో మనకు అప్రస్తుతం ఖచ్చితంగా దాని పాత్ర ఉంటుంది. రీజన్ చెప్తా. మేము పట్టణ ప్రాంతాల్లో, నగరాల్లో ఏసీ రూముల్లో కూర్చొని పేషెంట్ మా డోర్ స్టెప్కు వచ్చినప్పుడు మాత్రమే మేము వైద్య సేవని, వైద్య సహకారాన్ని అందించగలుగుతున్నాం. ఇవి లేకుండా ప్రాథమికంగా జబ్బును ఐడెంటిఫై చేసి ప్రాథమికంగా చికిత్స అందించేది ఆర్ఎంపీ డాక్టర్లే. కాబట్టి వాళ్ళ సహకారం లేకుండా ఏ హెల్త్ స్కీమ్ కూడా నడవలేదు, నడవకూడదు అనేది నా అభిప్రాయం. వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అనేది ఇచ్చి మినిమం లైసెన్సింగ్ ప్రోగ్రామ్ అనేది జరిగి తీరాలి. అయితే దానిలో మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే కనుక ఇది దాటింది మీరు ఖచ్చితంగా రిఫర్ చేయాలని మీరు నిక్కచ్చిగా చెప్పండి. కానీ వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ సెషన్స్ అనేది కండక్ట్ చేసి ఒక అఫీషియల్ లైసెన్సింగ్ ప్రోగ్రామ్ లాంటిది ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.